అందరికీ నమస్కారం. నేటి వీడియోలో భద్రతా జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్సలను ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు చేయగలరన్నీ: 1. సురక్షిత చిహ్నం యొక్క 4 ప్రాథమిక వర్గాలను మరియు అర్థాన్ని గుర్తించడం. 2. రహదారి భద్రతా సంకేతాల అర్థాలను చదవండి మరియు రికార్డ్ చేయడం. 3. బాధితురాలిని కృత్రిమ శ్వాసక్రియకు సిద్ధం చేయటం. 4. నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్, బ్యాక్ ప్రెషర్ పద్ధతి, షాఫర్ పద్ధతి మరియు నోటి నుండి నోటి ద్వారా శ్వాస పద్ధతి బాధితుడిని బతికించడం. 5. నోటి నుండి ముక్కుకు శ్వాస పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించడం. 6. కార్డియాక్ అరెస్ట్, సిపిఆర్, కార్డియోపల్మనరీలో ఉన్న బాధితుడిని బ్రతికించడం. టాస్క్ 1. 4 ప్రాథమిక వర్గాలను మరియు భద్రతా సంకేతాల అర్థాన్ని గుర్తించండి. దశ 1. చార్ట్ నుండి భద్రతా చిహ్నాన్ని గుర్తించండి. 1. స్టాప్ భద్రతా సంకేతం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతాల్లోని వ్యక్తులకు స్పష్టమైన ప్రత్యక్ష సూచనలను కమ్యూనికేట్ చేయడానికి రూపొందించబడిన తప్పనిసరి భద్రతా చిహ్నం. స్టాప్ గుర్తు యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏదైనా కార్యాచరణ, కదలిక లేదా విధానాన్ని ఆపడానికి లేదా నిలిపివేయడానికి ప్రజలను అప్రమత్తం చేయడం, అలాగే సంభావ్య ప్రమాదాలు లేదా నిరోధిత ప్రాంతాలపై తక్షణం దృష్టిని సారించడం. 2. గివ్ వే గుర్తు అనేది ఒక తప్పనిసరి ట్రాఫిక్ గుర్తు. ఇది ఇతర వాహనాలకు దారి ఇవ్వమని లేదా దారిని వదలమని డ్రైవర్లను నిర్దేశిస్తుంది. ట్రాఫిక్ ఫ్లోని నియంత్రించడానికి, వాహనాల మధ్య వైరుధ్యాలను నివారించడానికి ఇది కూడలి, జంక్షన్లు లేదా విలీన లేన్ల వద్ద ఉపయోగించబడుతుంది. 3. ఓవర్టేకింగ్ నిషేధం లేదా నో ఓవర్టేకింగ్ గుర్తు ఒక తప్పనిసరి ట్రాఫిక్ గుర్తు. ఇది నిర్దేశిత ప్రాంతాలలోని ఇతర వాహనాలను అధిగమించడానికి లేదా దాటడానికి అనుమతించబడదని డ్రైవర్లను సూచిస్తుంది. 2. హెచ్చరిక సంకేతాలు. 1. హెచ్చరిక గార్డెడ్ సంకేతం అనేది కాపలా ఉన్న ప్రాంతం లేదా గార్డులు లేదా భద్రతా సిబ్బంది ఉన్నందున జాగ్రత్త వహించాల్సిన ప్రదేశం ఉనికిని సూచించే హెచ్చరిక చిహ్నం. 2. హెచ్చరిక పెడెస్ట్రియన్ క్రాసింగ్ సంకేతం అనేది నిర్దేశించిన పాదచారుల క్రాసింగ్ లేదా క్రాస్ వాక్ ను సమీపిస్తున్నట్లు డ్రైవర్లను హెచ్చరించడానికి ఉపయోగించే హెచ్చరిక చిహ్నం. ఈ సంకేతం పాదచారుల భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించబడింది. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మరియు రహదారిని దాటుతున్న వ్యక్తులను అనుమతించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేయడం. 3. వెళ్లకూడని ప్రదేశాలు. 1. నో ఎంట్రీ, నిర్దిష్ట ప్రాంతాల్లోకి ప్రవేశించడం నిషేధించబడిందని సూచించే సంకేతం. దీని అంతటా డయాగ్నల్ రేఖతో ఉన్న వ్యక్తి యొక్క చిహ్నాన్ని కలిగి ఉండవచ్చు. 2. నిర్దేశిత ప్రదేశంలో ధూమపానం అనుమతించబడదని సూచించే సంకేతం. ఇది డయాగ్నల్ రేఖతో సిగరెట్ యొక్క చిహ్నాన్ని కలిగి ఉండవచ్చు. 4. సమాచార చిహ్నాలు. ప్రథమ చికిత్స స్టేషన్ యొక్క స్థానాన్ని సూచించే గుర్తు. ఇది తెల్లటి క్రాస్ చిహ్నం లేదా ప్రథమ చికిత్స లేదా ఫస్ట్ ఎయిడ్ అనే టెక్స్ట్ కలిగి ఉండవచ్చు. 2. అగ్నిమాపక పరికరం యొక్క స్థానం గురించి సమాచారాన్ని అందించే సంకేతం. ఇది మంటలను ఆర్పే యంత్రం యొక్క చిహ్నాన్ని కలిగి ఉండవచ్చు. టాస్క్ 2. రహదారి భద్రతా సంకేతాల అర్థాలను చదవండి మరియు రికార్డ్ చేయండి. 1. వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని ఆపడానికి. 2. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఆపడానికి. 3. ముందు మరియు వెనుక నుండి ఒకేసారి వచ్చే వాహనాలను ఆపడానికి. 4. ఎడంవైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను ఆపడానికి మరియు కుడివైపు తిరగడానికి. 5. ట్రాఫిక్ ను ఎడమ నుండి కుడివైపుకు తిరగడాన్ని అనుమతించడానికి, కుడివైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఆపడానికి. 6. ఎడంవైపు వచ్చే ట్రాఫిక్ ను ఆపడం ద్వారా కుడివైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ను అనుమతించడం మరియు కుడివైపు తిరగటం. 7. ట్రాఫిక్ అంతా దగ్గరవుతున్న హెచ్చరిక సిగ్నల్. 8. ఎడంవైపు నుండి వచ్చే వాహనాలకు సిగ్నల్ ఇవ్వటం. 9. కుడివైపు నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్ ఇవ్వడం. 10. ముందు నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్ ఇవ్వడం. టాస్క్ 3. కృత్రిమ శ్వాస తీసుకోవడానికి బాధితుడిని సిద్ధం చేయండి. దశ 1. బాధితుడి శ్వాసకు అంతరాయం కలిగించే బిగుతు దుస్తులను విప్పండి. దశ 2. బాధితుడి నోట్లో ఏవైనా ఫారెన్ మెటీరియల్స్ లేదా కట్టుడు పళ్ళు ఉంటే తొలగించి బాధితుడి నోరు తెరిచి ఉంచండి. దశ 3.
అవసరమైన భద్రతా చర్యలను తీసుకుంటూ బాధితుని భద్రత గ్రౌండ్ లెవెల్కి తీసుకురండి. దశ 4. ఆలస్యం చేయకుండా వెంటనే కృత్రిమ శ్వాసను అందించడం ప్రారంభించండి. బట్టలు విప్పడంలో లేదా గట్టిగా మూసిన నోరు తెరిచే ప్రయత్నంలో ఎక్కువ సమయం వృధా చేయవద్దు. దశ 5. బాధితుడి అంతర్గత భాగాలకు గాయం కాకుండా నిరోధించడానికి హింసాత్మక ఆపరేషన్లను నివారించండి. దశ 6. వెంటనే డాక్టర్ను పిలవండి. టాస్క్ 4. నెల్సన్ ఆర్క్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించండి. ఛాతీ మరియు పొట్టపై గాయాలు ఉన్నట్లయితే నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతిని ఉపయోగించకూడదు. దశ 1. బాధితుడిని అంటే ముఖం కిందకి పెట్టి తన చేతులను మడిచి అరచేతులను ఒకదానిపై ఒకటి పెట్టి దాని మీద చెంపా తల ఉండేలా చెయ్యండి. బాధితుడి చేతులకు దగ్గరగా ఒక మోకాలి మీద లేదా 2 మోకాళ్ల మీద కూర్చోవాలి. చంకల వెనకాల బాధితుడి వీపుపై మీ చేతులను ఉంచండి. మీ వేళ్లు బయటికి లోపలికి బొటనవేళ్లు ఒకదానొకటి తగిలేలాగా గుండ్రంగా తిప్పాలి. దశ 2. మెల్లగా ముందుకు వెళ్లి మీ చేతులు దాదాపు నిలువుగా ఉండే వరకు నిటారుగా ఉంచి బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటకు పంపడానికి అతని వీపును గట్టిగా నొక్కాలి. దశ 3. బాధితుడి చేతులతో పాటు కిందకు జారుతున్న మీ చేతులతో వెనుకకు లాగుతూ ఆపై కదలికలను కలుపుకుంటూ అతని చేతులను మోచేతులపైన లాగి పట్టుకోండి. వెనుకకు వెళ్లడం కొనసాగించండి. దశ 4. మీరు వెనక్కి రాగానే మెల్లగా బాధితుని చేతులు పైకి లేపి అతని భుజాలలో ఏర్పడుతున్న టెన్షన్ మీకు తెలిసేంత వరకు అతని చేతులను మీ వైపుకు లాగండి. సైకిల్ పూర్తి చేయడానికి బాధితుడి చేతులు దించి మీ చేతులను ప్రారంభ స్థానానికి తరలించండి. దశ 5. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు కృత్రిమ శ్వాసను కొనసాగించండి. దయచేసి గమనించండి, కొన్ని సందర్భాల్లో ఇది గంటలు పట్టవచ్చు. దశ 6. బాధితుడు స్పృహలోకి వచ్చినప్పుడు బాధితుడిని ఒక దుప్పటితో వెచ్చగా ఉంచండి. వేడినీటి సీసాలు లేదా వెచ్చని ఇటుకలతో ఉంచాలి. చేతులు మరియు కాళ్ల భాగాలను కొట్టడం ద్వారా గుండెలకు ప్రసరణ ప్రేరేపిస్తుంది. దశ 7. అతనిని పడుకున్న స్థితిలో ఉంచండి. అలాగే అతని స్వయంగా నిపుణుని చేయవద్దు. అతను పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు అతనికి ఎటువంటి స్టిమ్యులెంట్ ఇవ్వవద్దు. 1. అమోనియాను ఉపయోగించేటప్పుడు దాన్ని విషపూరితమైన మండగల ధర్మాన్ని కలిగి ఉండటం వలన రెఫ్రిజిరేటర్లో ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. 1. అమోనియా ఉపయోగించే చోట వెలుతురు ఉందని చూసుకోవాలి. లేదంటే అమోనియా గ్యాస్ ఒకే చోట పేరుకుపోయే ప్రమాదం ఉంటుందని నిర్ధారణ చేసుకోవాలి. 2. అమోనియా సిలిండర్లు లేదా ట్యాంకులు బాగా వెలుతురు ఉన్న చోట అలాగే అనుకూలమైన వస్తువులకు దూరంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. 3. వినియోగదారులు సరైన పీపీఈ ధరించాలి. దానితో పాటు గ్లౌజ్, రక్షణ గగుల్స్ మరియు అమోనియా రేటెడ్ క్యాట్రిడ్జెస్తో పాటు రెస్పిరేటర్ని కూడా కలిగి ఉండాలి. 1. హైడ్రోకార్బన్ ని రెఫ్రిజిరేటర్ కింద ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 1. ప్రోపేన్ R290 లేదా ఐసోబ్యూటిన్ R600A వంటి హైడ్రోకార్బన్ వాయువులను రిఫ్రిజరెంట్ గా ఉపయోగిస్తున్నప్పుడు దాని మండే స్వభావరీత్యా రక్షణ జాగ్రత్తలు తీసుకోవడం కష్టసాధ్యం. 2. సరైన పీపీఈతో పాటు గ్లౌజ్, రక్షణ గోగుల్స్, మంట తొందరగా పట్టుకోని బట్టలు వంటివి ధరించండి. సింథటిక్ మెటీరియల్స్ ని వేసుకోకండి, ఎందుకంటే అవి స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాయి. అవి హైడ్రోకార్బన్ గ్యాసులను మండేలా చేస్తాయి. 3. హైడ్రోకార్బన్ రెఫ్రిజరెంట్ లీక్ ని కనిపెట్టడం కోసం గ్యాస్ ని కనిపెట్టే సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయండి. ఈ వ్యవస్థలు అనునిత్యం పర్యవేక్షణలోనూ నియంత్రణలోనూ సరిగ్గా ఉండేలా చూసుకుంటూ పరీక్ష చేస్తూ ఉండాలి. రీక్యాప్: ఈ వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాం. 1. సురక్షిత చిహ్నం యొక్క 4 ప్రాథమిక వర్గాలను మరియు అర్థాన్ని గుర్తించటం. 2. రహదారి భద్రతా సంకేతాల అర్థాలను చదవడం మరియు రికార్డ్ చేయడం. 3. బాధితునికి కృత్రిమ శ్వాసక్రియకు సిద్ధం చేయడం. 4. నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి ద్వారా బాధితుడిని పునర్జీవింపజేయడం.